మంచి ఆరోగ్యాన్ని కోరుకునే మీ అందరికీ నా నమస్కారం. ఎయిర్ ఫ్రైయర్స్ ఇప్పుడు అందరి ఇళ్లలోనూ కూడా కనిపిస్తున్నాయి. ఆలు టిక్కీ, పకోడాలు, నగ్గెట్స్ నూనెలో వేయకుండానే కరకరలాడేలా చేస్తాయి. కానీ ఇవి నిజంగా ఆరోగ్యానికి మంచివా? ఇవాళ వీటి గురించి మనం తెలుసుకుందాం. ఎయిర్ ఫ్రైయర్ అనేది వేడి గాలితో వంట చేస్తుంది. నూనెలో ముంచాల్సిన అవసరం లేదు. అందుకే సాధారణంగా నూనెలో వేయించిన ఆహారం కంటే ఇందులో కొవ్వు, క్యాలరీస్ తక్కువగా ఉంటాయి. పరిశోధనల ప్రకారం ఇది హానికరమైన కొవ్వులు అంటే ట్రాన్స్ ఫ్యాట్స్ అధిక క్యాలరీలని ఖచ్చితంగా తగ్గిస్తుంది, కానీ పూర్తిగా సురక్షితం కాదు. ఉదాహరణకి బంగాళాదుంపలు, ఇతర పిండి పదార్థాలను చాలా వేడిగా వండితే క్యాన్సర్కు కారణమయ్యే ఎక్రాలమైడ్ అనే రసాయనం దీంట్లో తయారవుతుంది. ప్యాక్ చేసిన బ్రెడ్తో కప్పిన ఆహారాలు అంటే నగ్గెట్స్ లాంటివి అన్నమాట. ఎలా వండినా ఉప్పు, కృత్రిమ పదార్థాలు ఎక్కువగానే ఉంటాయి. మంచి విషయం ఏంటంటే ఎయిర్ ఫ్రై చేసిన ఆహారంలో నూనెలో వేయించిన దానికంటే తక్కువ హానికరమైన రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. సో ఆరోగ్యం మీరు ఏ ఆహారాన్ని ఎంచుకుంటారన్న దానిపై ఆధారపడుతుంది. తాజా కూరగాయలు, తక్కువ కొవ్వు ఉన్న మాంసం, తక్కువ నూనె వాడితే ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు. ఫైనల్ జడ్జిమెంట్ ఏంటంటే ఎయిర్ ఫ్రైయర్లు నూనెలో వేయించడం కంటే మెరుగైనవి, కానీ ఎన్ని వేయించినా తినొచ్చని కాదు. ఆరోగ్యం మీరు దేంట్లో వండుతున్నారనే దాని మీద కాదు, ఏమి వండుతున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది.